మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 9030083894. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారికి ఈ నెల 22న ఓ భారీ సంఘటన వీరి జీవితంలో జరగబోతుంది. ఎటువంటి సంఘటన వీరి జీవితంలో జరగబోతుంది, అలాగే వీరికి కలగబోయేటువంటి ఆ నష్టమేంటి, వాటి నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి దేవతారాధనలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క స్థితిగతులు అలాగే గ్రహాల సంచారాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి వారు ఎంతో సౌమ్యంగా అలాగే ప్రతి విషయంలో కూడా ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరు ఎవరు కూడా హాని కల్పించినా అవమానపరిచినా అస్సలు తట్టుకోలేరు. తమ కష్టం మీద తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే గత కొన్ని నెలలుగా వీరికి యొక్క గోచర ఫలితాల కారణంగా అసలు ఏమాత్రం బాగోలేదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న తగాదాలు, ఆస్తి తగాదాలు ఇక వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉద్యోగరీత్యా ఇక వీరికి ఉన్నటువంటి మానసిక ఇబ్బందులు అలాగే వాటికి సంబంధించినటువంటి ఒత్తిడి ఇక వీరికి మమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు లేనిపోని ఇక అనారోగ్య సమస్యలు ఇక ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల్లో ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారైనా లేకపోతే మీరైనా సరే ఎవరైనా ఇక పలు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అసలు ఈ రాశి వారికి అలాగే ఆ అనారోగ్య సమస్యలకి ఇక ఎటువంటి కారణం అంటే ఈ యొక్క గ్రహంలోకి శని సంచారం కారణంగా మాత్రమే మీకు లేనిపోని అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. అలాగే ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఇక దూర ప్రయాణాలు లేదా ఇక ఉన్నట్టుండి ధన నష్టం, అలాగే జూదారులలో స్పెక్యులేషన్లలో స్టాక్ మార్కెట్లలో సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచనలు రావడం, వీటి వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులకు గురి కావడం, ఇటువంటివి మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు. అసలు ఈ రాశి వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క పౌర్ణమి తర్వాత వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఆకస్మిక అవకాశాలు కూడా రాబోతున్నాయి. వాటన్నిటిలో కూడా మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకంటే అదృష్టవంతులు మరెవరు ఉండరు. అయితే ఈ యొక్క 22వ తేదీ తర్వాత నుంచి కొన్ని రోజుల పాటు మీకు లేనిపోని ఇబ్బందులు కానీ లేదా ఇక మీ ఇంట్లో చెడు వార్త వినేటువంటి అవకాశం ఉంది. దీని కారణంగా ఇంట్లో ఉండేటి వారి ఇక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించండి. అంతేకాదు వారికి ఇక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా వారిని ఆసుపత్రికి తరలించే ప్రయోగాలు చేసినప్పటికీ ఇక మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయాల్లో కూడా అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అంటే ఈ యొక్క శుక్రవారాలు శ్రావణ మాసం రోజు ఇక మర్చిపోకుండా మీరు ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా ఇక అది చేయలేకపోతే ఖచ్చితంగా మీరు లలితా సహస్రనామాన్ని పఠించడం మాత్రం అసలు మర్చిపోవద్దు. దీనివల్ల ఇక శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, ఆకస్మిక ధనలాభం ఉన్నట్టుండి ఇక మీ చేస్తున్నటువంటి పనిలో మంచి లక్ష్మీ కటాక్షాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇక మరింత జాగ్రత్త వహించాలి. మీ యొక్క వ్యాపార సంబంధించినటువంటి ఇక ఆర్థిక స్థితిగతుల గురించి కానీ, అంతర్గత వ్యవహారాల గురించి కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కానీ ఎవరితో చర్చించకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే ఎవరైతే ఇక ఆస్తి తగాదాలు, స్థిరాస్తుల గొడవలు ఉన్నారో త్వరలోనే వాటన్నిటిపై ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ తీర్పు కానీ వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి సోదరమణులు, కుటుంబ సభ్యులు ఇక సంబంధించినటువంటి చిన్నపాటి గొడవలు మిమ్మల్ని మరింత రెచ్చగొట్టేటువంటి విధంగా ఉంటాయి. అటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు కొంతవరకు మీరు సమన్వయం పాటించి మౌనంగా ఉండడమే మంచిది. లేకపోతే ఆ యొక్క శత్రువులుగా మీ యొక్క కుటుంబ సభ్యులే మారి మీ యొక్క ఇక పతనాన్ని అంటే మిమ్మల్ని కిందకు దించేటువంటి ఇక ప్రయోగాలు చేయవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇక 1-2 సార్లు
ఆలోచించిన తర్వాతే ఇక ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. లేకపోతే మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఎవరైతే ఈ రాశి వారు విద్యార్థులు ఉన్నారో వారు వీసా సంబంధమైనటువంటి విషయాలు ఈ యొక్క డిసెంబర్ తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. అటువంటి విషయాల్లో మీరు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కొంతమంది ఇక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క డబ్బుతో ఉడాయించేటువంటి అవకాశం ఉన్నాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించండి. లేదా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు లేదా మధ్యలో ఒత్తిడిగా ఉన్నా సరే మీకు లేనిపోని చిక్కులు ఏర్పడడమే కాదు, ఇక మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా పూచీకత్తుగా కానీ మధ్యవర్తుగా కానీ ఉండేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. అలాగే ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తి కలగడానికి ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే శివారాధన, ఇక లక్ష్మీదేవి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇక మరింత జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేటప్పుడు 1-2 సార్లు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తేనే వెళ్ళండి. లేకపోతే మీకు చిన్నపాటి ప్రమాదం ఇక కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు మిమ్మల్ని మీరు ఇక ఏం చేసినా సరే ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకునేటువంటి ప్రయోగాలు చేయకూడదు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు మీ యొక్క భార్య తరపు నుంచి కొంతవరకు ఇక సమయం, అలాగే వారి తరపు నుంచి బంధువులు లేదా ఎక్కువ మంది మీకు పరిచయం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ధనాదాయం కూడా త్వరలోనే రాబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి గోచర ఫలితాల ఆధారంగా వీరికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరికి అదృష్ట సంఖ్యగా 8ని చెప్పవచ్చు. ఈ యొక్క అదృష్ట సంఖ్యను మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా అవసరమైనప్పుడు ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే ఆగస్టు 22వ తేదీన మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక వాహన ప్రమాదం కూడా అయ్యి ఉండవచ్చు. అలాగే మీకు నమ్మిన వ్యక్తులు మోసం చేయడం లేదా మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇక ఇబ్బందులకు గురి చేయడం లేదా మీ యొక్క డబ్బులు తీసుకొని ఇక మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, అటువంటి సమస్యలు రావచ్చు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మీకు త్వరలోనే సంతాన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, వారికి ఈ నెల 22వ తేదీన కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధనలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ రాశి వారికి 8 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ అదృష్ట సంఖ్యను మీరు సమయం వచ్చినప్పుడు ఇక ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు.